కొంతమంది స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే అటెన్షన్ సరిగా ఉండదు, యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళకి నేర్చుకోవాలని ఆసక్తి కూడా ఉండదు. సో దీనికి గల రీజన్ ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా మీ పిల్లలతోటి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయించకపోవడం వల్ల వాళ్ళు అలా తయారవుతారు. అసలు అలా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయించాలంటే దాని వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మీరు ఫిజికల్గా ఏదైనా కొంచెం శ్రమ పడితే ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆక్సిజను, దాంతోపాటు బ్లడ్, రక్త ప్రసరణ వ్యవస్థ కూడా కరెక్ట్గా జరిగి మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే పార్ట్ డెవలప్ చెంది మీరు డిసిషన్ తీసుకోవడం కానీ, యాంగ్జైటీ తగ్గడం కానీ, ఫోకస్గా ఉండడం ఇవన్నీ కూడా అలవాటు అయిపోతుంది అనమాట. సో మీరు ఫిజికల్గా ఎలాంటి చేయకుండా మాకు ఫోకస్ పెరుగుతలేదు, మేము ఎంత అంటే వేరు వేరే ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటివి మీరు చెప్పడం వల్ల లాభం లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి మీ ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు మీకు ఫోకస్ పెరిగి యాంగ్జైటీ తగ్గిపోయి మీకు లర్నింగ్ చేయాలనే యాటిట్యూడ్ పెరిగిపోతుంది. సో ఇంకా ఇలాంటి స్టడీ టెక్నిక్స్ నేర్చుకోవాలన్నా, ఎలాంటి టెక్నిక్స్ అప్లై చేసి మేము చదవాలన్న దానికి సంబంధించి క్లియర్గా నేను ఎలా ఫోకస్ పెంచుకోవాలి ఇంకా నెక్స్ట్ లెవెల్కి అన్నదానికి సంబంధించి కూడా నేను మెమరీ మిరాకిల్ అనే 2 hours వర్క్షాప్ని ఈ సండే కండక్ట్ చేస్తున్నాను. సో ఆసక్తి కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.